షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Stone being rolled away. Topic about today is stone being rolled away. The text is from the Gospel occurs in Mark chapter 16, verse 3 and 4. సూర్యోదయమైనప్పుడు సమాధికి వస్తుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొడించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కన్నెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండటం చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. యేసు క్రీస్తు ప్రభువును చనిపోయిన తర్వాత వారు అరిమతయి యోసేపు సమాధిలో ఉంచుతారు. పైన పెద్ద రాయిని వారు ఉంచుతారు. అద్భుతం జరిగిపోయినది. ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆ రాయి దొరలింపబడ చూచి స్త్రీలు భ్రాంతి నొందారు. ఎవరు ఆ రాయి మనకు దొలిస్తారు అంటే సుగంధ ద్రవ్యములు ప్రభు యొక్క దేహాన్ని పుద్దామని వచ్చారు. వారు ప్రభు చెప్పిన మాటలు నమ్మలేదు. వారు తాను జీవించినప్పుడే తప్పకుండా తిరిగి లేస్తాను ప్రభు చెప్పాడు, కానీ వారు మర్చిపోయారు, అది విశ్వసించలేదు. కాబట్టి సుగంధ ద్రవ్యం తెల్లవారుజామున ఆదివారం ఉన్నాం విశ్రాంతి గడిచిపోగానే మగ్దలేన మరియు యాకోబు తల్లి మరియు సలోమి వచ్చి ఆయనకు పూయబడిన సుగంధ ద్రవ్యమును కొనిరి. ఆదివారం పెళ్ళగా లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధికి వస్తుండగా అది దొరలింపడి చూశారు. పెద్ద రాయి. ఇట్ సింబలైజెస్ divine intervention, remove insurmountable obstacles such as death, sin, fear and hopelessness. ఈ పెద్ద రాయి గమనించినప్పుడు దేవుని యొక్క ప్రమేయం ద్వారా అది దొరలింపబడినది. స్త్రీలు అబలలు వారు ఆ రాయి పొలించడం అనేది అసాధ్యం అనేసి ఎవరు మనకు రాయి పొలిస్తారు? దేవుడే దొరలించారు దాన్ని. రిమూవ్ ఇన్సర్మౌంటబుల్ ఆబ్స్టకల్స్ సచ్ యాజ్ డెత్, మరణము దొరలించబడింది. పాపం, భయం, నిరాశ అన్నీ కూడా తొలగించబడ్డాయి. ఇట్ సిగ్నిఫైస్ ఏ టోటల్ విక్టరీ ఓవర్ డెత్. మరణం మీద సంపూర్ణ విజయం అనేది సాధించబడ్డది. ద రిమూవల్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. The stone was too massive for the women to move, replacing human limitation in overcoming life's obstacles, which God removes through resurrection power. పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు మన జీవితంలో ఎదురయ్యే మనం కదిలించలేని, దొర్లించలేని అసాధ్యమైన వాటిని ప్రభువు పునరుద్ధాన శక్తి ద్వారా ఆయన వాటిని తొలగించగలడు. ఆయన కనుక రిమూవ్ obstacles that come across in our lives. కాబట్టి మన మానవ శక్తి చేత దాన్ని మనం దొరలించలేం. మానవ శక్తి మీద అసాధ్యం మీద విజయాన్ని సాధించలేం, సాధ్యపరచుకోలేం. ప్రభు పునరుద్ధాన శక్తి ద్వారా మనము జయించగలం. ఆయన శక్తి ద్వారా పాపాన్ని జయించగలం. ఆయన శక్తి ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా భయం, ఆందోళన మనం తొలగించగలం, జయించగలం. కాబట్టి ఇట్స్ ద ప్రూఫ్ ఆఫ్ రిజరెక్షన్. ద స్టోన్ వాజ్ నాట్ రోల్డ్ అవే ఫర్ జీసస్ టు లీవ్, బట్ అల్లౌ ఫాలోయర్స్ టు సీ ద ఎంప్టీ టూమ్. ప్రభు బయటికి రావడానికి ఆ రాయి తొలగింపబడలేదు. పునరుద్ధాన శక్తి అవసరం లేదు, ఏదైనా బంధించలేదు. కానీ విశ్వాసులు ఆయన అనుచర లోపలికి వెళ్ళి ఆ ఖాళీ సమాధి చూసి విశ్వాసమును స్థిరపరచబడని ఆశించి ఆ రాయి వారి కొరకు తొలగించబడింది, కానీ యేసు ప్రభు కొరకు కాదు. విక్టరీ ఆఫ్ సిన్ అండ్ డెత్. ఆ రిమూవల్ ఆఫ్ బ్యారియర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమానిటీ. దేవునికి మధ్య ఉన్న ఆ రాయి అనేది అడ్డుపడిన తొలగించబడినది. ఓపెన్ యాక్సెస్ టు బిలీవర్స్. ప్రభు దగ్గరికి సమృద్ధిగా
సమృద్ధి గల ప్రవేశము లభించింది. దేవునికి మానవ మధ్య ఉన్న ఆ బంధకాలని, ప్రతిబంధకాలని తొలగిపోయాయి. యాక్సెస్ టు గాడ్. కాబట్టి పిల్లారా, కోరస్ రోల్డ్ అవే ఎవరి బర్డన్ సిన్ రోల్డ్ అవే, అన్నీ దొరలించబడ్డాయి. ఫ్రీ ఇన్ క్రైస్ట్. కాబట్టి దేని సోత చేస్తూ మన జీవితంలో అసాధ్యమైన విషయాల ప్రభుత్వ పునరుద్ధరణ శక్తి ద్వారా మనం సాధ్యపరచుకోగలం. ఆ శక్తి పొందే ముందు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతులు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితం ఎక్కలేని ఎత్తైన కొండ మీద మీరు ఎక్కించగలరు మా ప్రభువా. అసాధ్యం సాధ్యపరచగలరు. సమస్తాన్ని మీరు తొలగించగలరు. తన మీ పునరుద్ధరణ శక్తి చేత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పునరుద్ధరణ శక్తి మేము పొందుకొని ప్రభువా మీ కొరకే సమానమైన కార్యాలు చేయుటకు ముందుకు నడిపించగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.